హాయ్ అండి. గులాబీ మొక్కలు చూసారా ఎంత బాగా పువ్వులు వచ్చాయో. మీకు గులాబీ బతకడానికి సీక్రెట్ చెప్తానండి. చాలా మటుకు నాకు ఫెయిల్యూర్ అయినాయి గులాబీ మొక్కలు. చాలా పోగొట్టుకున్నానండి. 20 దాకా మొక్కలు తెచ్చుకోవడము, నాటడము, పోవడము. ఎండలకాలం సమ్మర్లో కూడా అస్సలు బతకలేదు. చామంతి కూడా అంతేనండి. కాకపోతే వీటికి కొన్ని ట్రిక్స్ పాటిస్తే సెట్ అవుతాయండి. గులాబీ కానీ చామంతి కానీ. చామంతి ఇంకా కొంచెం నాకు రాదని చెప్పాలి, పెంచడం నేర్చుకుంటున్నానండి. మిగతా మొక్కలన్నీ పెంచుతున్నాను, కూరగాయలు కూడా పండిస్తున్నానండి. మీకు అన్ని వీడియోస్ రోజు ఒక వీడియో 2 వీడియోలు వస్తాయండి. మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదండి అలా చేయడం వల్ల. చూడండి, 2 పువ్వులు, 1 మొక్క. ఇవి ఏ రోజు పూలు ఆ రోజు మనము కటింగ్ చేసేసుకోవాలండి. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు, 2 డేస్కి ఒకసారి అన్నా. అలాగే ఉంచేస్తే చెట్టుకి గ్రోత్ ఉండదండి. కట్ చేయడం వల్లనే మనకు పక్క నుంచి కొమ్మలు వస్తాయి. కొమ్మలు వచ్చి మళ్ళీ ఇలా చిగురు వచ్చింది చూసారా. ఇక్కడ ఒక చిగురు, ఇక్కడ అంటే చిగురులు రావడం వల్ల చిగురు నుంచి మళ్ళీ మనకు మొగ్గలు పువ్వులు ఎక్కువ రావడం అనేది జరుగుతుందండి. నేను మొక్కల్లో ఈ 2 మిగిలాయండి. ఇవి లేటెస్ట్గా తెచ్చిన మొక్కలు. అంతకుముందు చాలా తెచ్చానండి. రెడ్, ఎల్లో చాలా కలర్స్ మంచి మొక్కలన్నీ తెచ్చాను. కానీ గులాబీ నేను సక్సెస్ కాలేదండి. రోజాలో అన్నీ సక్సెస్ అయ్యాను కానీ మొక్కలు పెంచడంలో అదే బాధాకరము. చాలా పెట్టి పోగొట్టుకున్నాను. కానీ అండి ఇప్పటికి లాస్ట్కి ఫైనల్కి నిలబడ్డాయి. నాకు హ్యాపీ. ఇలా మనము మళ్ళీ మొక్కలు తెచ్చుకునే ముందు జాగ్రత్తగా అన్నీ తెలుసుకున్నాక తెచ్చుకొని నాటుకుంటే మొక్క అనేది చనిపోదండి. లేదంటే మొక్క పోయిందంటే చాలా బాధేస్తుంది కదండి మనకి. కాబట్టి మనము ముందు మొక్కల గురించి ఎలా పెంచాలి అని తెలుసుకున్న తర్వాత మొక్క తెచ్చుకోవడం చాలా మంచిదండి. కాబట్టి చూడండి, మనము ఇలా తెలుసుకున్నాక పెంచితే బాగా పెరుగుతాయండి. తెలియక పెంచితే చచ్చిపోతాయండి పాపం. కాబట్టి మీకు ఈ వీడియోలో చెప్తున్నానండి. ఎవరైనా గులాబీ రోజా మొక్కలు తెచ్చుకునే వాళ్ళు బాగా తెలుసుకొని దాని గురించి ఎలా పెంచితే పెరుగుతాయి, చనిపోవని తెలుసుకున్న తర్వాత మొక్కలు కొనండి ఫ్రెండ్స్. లేదంటే డబ్బులు వేస్ట్ కదండి. చూసుకొని వచ్చేసేయండి. బాయ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.